శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జూన్ 22వ తారీఖు చరిత్రాత్మకమైన రోజుగా మనం చూడాలి. ఎందుకంటే ఒక రెండు కొదమ సింహాలు ఒకే వేదిక మీద కనపడబోతున్నాయి. ఒకళ్ళు యోగి ఆదిత్యనాథ్, మరొకరు పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరు కూడా సనాతన ధర్మానికి ప్రతీకలు. ఈ భారతదేశంలో ఉత్తర భారతదేశానికి ఆయన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంటే దక్షిణ భారతదేశంలో ఈయన ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి. అది కాక సర్వమత సమ్మేళనం, అన్ని మతాలను సమంగా చూస్తూ మన మతాన్ని ఆరాధించాలి, పరమతాన్ని గౌరవించాలి అనే ఒక పంథాలు, అదే సనాతన ధర్మం యొక్క విధానం. అదే సో అన్ని మతాలని సమానంగా చూడటం, గౌరవించటం, ఇవన్నీ కూడా దాంట్లో సమ్మిళితమై ఉంటాయి. ఇలాగ ఒక నాయకులు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఒక కలయిక మనం చూడొచ్చు. వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కూర్చోబోతున్నారు. ఆ వేదిక ఎక్కడుంది? తమిళనాడులో. సనాతన ధర్మాన్ని ఒక కరోనా వైరస్ తో పోల్చిన రాష్ట్రంలో ఉంది. అది రాష్ట్ర పాలకులు పోల్చారు. ఆ రాష్ట్రంలో మధురైలో రేపు ఒక సదస్సు జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది దాన్ని ఎట్లా చూడొచ్చు, దాని ఉద్దేశం ఏంటి, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి మాట్లాడతాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ సార్ ఏంటి సార్ మళ్ళీ బ్లాస్టింగ్ ఒకే వేదిక మీద? యాక్చువల్ గా మనము హరిహర వీరమల్లు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో, లక్నోలో చేస్తారు. అక్కడ ఒకే వేదిక మీద వీళ్ళిద్దరు కలవబోతున్నారు అని అనుకున్నాము. అది అవ్వలేదు, కానీ ఒకే వేదిక మీద కలవడం అయితే అవుతుందిగా. డెఫినెట్ గా అదే మీరు అన్నట్టు అది కూడా అవ్వచ్చు. జూలై 24 మీరు చెప్పిన ఉపోద్ఘాత చాలా బాగుంది గారు. ఇద్దరిని కొదమ సింహాలతో పోల్చారు. ఇద్దరు స్వార్థం లేని నాయకులు, ఇద్దరు దేశ యొక్క భవిష్యత్తు ముఖ్యమని ఆలోచించే వాళ్ళు. కుటుంబం కంటే ఈ దేశ ప్రజల యొక్క యోగక్షేమాలు ముఖ్యం, దేశ రక్షణ గురించి ఆలోచించే వాళ్ళే. ఆయన ఒకవైపు యోగి, ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి, మినీ ఇండియా. ఉత్తరప్రదేశ్ లో రౌడీలు, గూండాలు మనం చూసాం, ఫ్యాక్షనిస్టులు, మాఫియా, అటువంటి వాళ్ళు ఏరి పారేశాడు. కంప్లీట్ క్లీన్ సిటీగా చూపించేశాడు. దేశానికి రోల్ మోడల్ అయ్యాడు. అటువంటి యోగి ఆదిత్యనాథ్, మోదీ గారి తర్వాత ఎవరంటే మోదీ గారే బెస్ట్, యోగి ప్రధాని అయితే కష్టం అని చెప్పి అదే పరిస్థితిలో ఆయన పేరు వచ్చేసింది. అటువంటి యోగి ఆదిత్యనాథ్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. రెండు కొదమ సింహాలు ఒకే వేదిక మీద ఉండి ఖర్చిస్తే ఎలా ఉంటుందో. రేపు తమిళనాడులోని ఇంకొకళ్ళు వస్తే తట్టుకోలేని వాళ్ళు ద్రవిడిజంతో అనువనువును నింపుకొని మీరు అన్నట్టు హిందూ సనాతన సంప్రదాయాన్ని కరోనా వైరస్ తో పోల్చిన వాళ్ళకి ఒక షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ సభ హిందూ మునాని వాళ్ళంతా కూడా పెట్టుకొని 5 లక్షల మందితో సభ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇలా తమిళనాడు రాష్ట్రం కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు, తెలుసా మీకు? ఓకే, కోర్టుకెళ్ళి తెచ్చుకొని దీన్ని ఫిస్టేజ్కి తీసుకొని దానికి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మఠాధిపతులు మఠాధిపతులు ఎంతమంది ఉన్నా అది విశేషంగా ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఎదిగిన వ్యక్తి ఉత్తర భారతదేశంలో విశేషం మనల్ని పొందుతున్నాడు. ఎవరి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఢిల్లీ గడ్డ మీద కూడా ఆయన్ని ఇద్దరు పవన్ గారు తుఫాన్ అని మోదీ అన్నాడంటే దానికి ఎందుకు అన్నాడు అనేది అర్థమైపోయింది. అంటే 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిస్తారు, అంటే 80% పాపులేషన్ హిందూ దేశం. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, మోదీ ఇక్కడ యోగి, ఇద్దరు కలిసి వేదిక మీద ఉంటే ఎలా ఉంటది? హిందూ సనాతన సంప్రదాయం గురించి మాట్లాడే ఇది కూడా ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిని కూడా పిలిచింది ఎవరు అనుకున్నారు? స్వయంగా తమిళనాడు యొక్క బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ వచ్చి స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని, సార్ యోగి గారు మీరే ముఖ్య అతిథిగా రావాలి, తమిళనాడు జరిగే సమావేశాన్ని ముఖ్య అతిథులు మీరే అంటాం, ఎంత హుందాగా ఉంది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతున్నారండి. ఇవాళ మీరు కర్ణాటక పిలిచారనుకోండి, చక్కగా కర్ణాటకలో మాట్లాడతాడు, ఇంగ్లీష్ లో కూడా మాట్లాడగలడు. తమిళనాడుకి పిలిచారనుకోండి, చాలా చక్కగా తమిళ్లో మాట్లాడతాడు. వాళ్ళకి తమిళ భాష, తమిళ సూక్తులు, తమిళ కవితా పంక్తులు, తమిళ జీవన విధానాన్ని ఆయన వాళ్ళకి తెలియని అంశాలు కూడా వాళ్ళకి చెప్పగలిగినంత నేర్పరి ఆయన. అందుకోసం పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడు హక్కుని చేర్చుకుంటుందేమో అనిపిస్తోంది సార్ నాకు. సో చాలా మంది అయితే ఇది కేవలం సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న సభ అయినప్పటికీ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కూడా వచ్చేటట్టు కనబడుతున్నాయిగా. డెఫినెట్ గా భవిష్యత్తులో జరిగే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర బీజేపీని అక్కడ అధికారంలో తీసుకురావడానికి స్పష్టంగా సంకేతాలు. ఇది దక్షిణ భారతదేశంలో ఒక ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా దేశంలో పరిణామాలన్నింటినీ కూడా నేనున్నాననే భరోసా ఇచ్చాడు ఆయన.
పార్టీలు కాదు, పార్టీ అధ్యక్షుడు కాదు, ముఖ్యమంత్రి ఇవన్నీ కాదు, నా హిందువులకు నేను భరోసా అనేది ఒకటి కలగజేశాడు. లేకపోతే రాష్ట్రంగా రాష్ట్రంలో తమిళనాడులో ఇది జరగటం ఏంటి? ఎంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారిని పిలవటం ఏంటి? మీరు అన్నట్టు మహారాష్ట్రలో మరాఠీలో మాట్లాడతాడు, హిందీ అనకలంగా మాట్లాడతాడు, తమిళ్లో మాట్లాడతాడు, కన్నడలో మాట్లాడతాడు. నిన్నగాక మొన్న సార్ సిద్ధరామయ్య దగ్గరికి వెళ్తే ఆయన లేచి నుంచున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు రాగానే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే పవన్ కళ్యాణ్ ఎట్లా కనపడుతున్నాడు మనకి? పవిత్ర భారతదేశ మార్గదర్శిగా కనపడుతున్నాడు. అంతే కదండి. ఈయన ఇక్కడ పీస్ కాదు, తెలుగు రాష్ట్రాల పీస్ కాదు, ఈయన జాతీయ స్థాయిలో మోదీ గారు. మీరు డే 1 నుంచి మీరు చూస్తే ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి జై హింద్ అని ముగిస్తారు, ఆయన జై భారత్ అంటారు. అంటే దేశభక్తి ప్రతి ప్రసంగంలో కూడా దేశభక్తి ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎంతసేపటికి మనకు తెలుగు నాయకుడుగాను ఒక రాష్ట్ర నాయకుడుగాను మనం చూడడం అనేది మనం తక్కువ చూస్తున్నాం అనమాట. కానీ ఆయన ఒక దేశభక్తుడికి ఉండాల్సినంత పొగరు, దేశ జెండాకు ఉండాల్సినంత పొగరు ఉంది నాకు అన్నట్టుగా పంక్తులు చదువుతూ ఉంటాడు కదా. సో ప్రతి సందర్భంలో దేశం గురించి ఆయన చెప్తున్న మాటలు నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయి. నిజంగా భారతదేశంలో ఒక దేశభక్తి పెంపొందాల్సిన సమయం కూడా సార్ ఇది. సో మనమందరం ఒక్కతాటి మీదకి రావాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. సో భారతదేశంలో దేశభక్తి కొంత లోపించినట్టుగా కనపడుతోంది జనాల మధ్యలో. జనాలు ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి దేశభక్తి గురించి మర్చిపోతున్నాడు. మళ్ళీ వాళ్ళలో ఒక ఉద్దీపన తీసుకురావాల్సిన ఆవశ్యకత కనపడతా ఉంది. ఆ దశలో పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించడం అనేది ఒక కీలకమైన ఒక సందర్భంగా కూడా మనం చూడొచ్చుగా. 100% మీకు కిరణ్ గారు గత 2 సంవత్సరాల నుంచి చూస్తే కనుక మనం అనేక ఎంట్రీలు, వందల సంఖ్యలో ఎంట్రీలు చేస్తాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ గెలవలేదంటున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా చదువుకోలేదంటున్నారు, ఇంటర్ చదివింది కానీ సమాజాన్ని చదివాడు. భవిష్యత్తు భారతదేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎమర్జింగ్ లీడర్ అవుతాడని కూడా నేను చెప్పాను. మీరు కూడా దానికి ఎక్కువించారు ఏ విధంగా అవుతాడు అనేది. ఈ రోజు అది స్పష్టంగా కనపడుతుంది. మరి ఫ్రంట్ లైన్ మీడియాలో ఎవరు కూడా పవన్ ఈ రోజు ఈ పొజిషన్ ఉంటాడని ఊహించారు చెప్పన్నారు? లేదు. ఎక్కడ గెలవడన్నారు. 100% స్ట్రైక్ రేట్ ముందుకెళ్తే అదే దీనికి ఏంటంటే నాయకత్వ లక్షణాలు అంటారు దాన్ని. అతను తెలుసు అతనికి ఏంటి అనేది. అతని వ్యూహం ఎవరికి అర్థం కాదు. సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో పెద్ద జరగబోతుంది అనేది అర్థం. కాబట్టి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారంట. ఈ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? పవన్ కళ్యాణ్. రేపు ఎవరు? ఈ దేశంలో సరికొత్త రోజుగా రేపు సైలెంట్ గా పని చేస్తున్నాడు, చేసుకుంటాం. పనిలో ఎక్కడ తేడా లేదు. సైలెంట్ గా ఉన్నాడంటే ఆయన ఎక్కడో వెళ్ళిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు, ఏదో తపస్సు చేసుకుంటున్నాడు అని అర్థం కాదు. ఆయన జరగాల్సిన ప్రతి పనిని నెక్స్ట్ జరగబోయేదానికి పదును పెడుతున్నాడు అని అర్థం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. రేపు అంటే జూన్ 22వ తారీఖు ఒక తమిళనాడు చరిత్రలో ఒక అధ్యాయంగా నిలవబోతోంది. ఒక రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయని చెప్పడానికి ఒక సంకేతమైన ఒక సభ జరగబోతుంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఏర్పడతాయో చూడాలి.